నమస్కారం. ఏనుగు కుందేలు కథ. ఒక పెద్ద అరణ్యంలో మహాబలుడైన రాజు ఏనుగు పాలించేది. అతడు శక్తివంతుడైనప్పటికీ అహంకారంతో ఉండేవాడు. రోజు సరస్సులో నీరు త్రాగుతూ అక్కడికి వచ్చే చిన్న జంతువులను భయపెట్టేవాడు. నేనే ఈ అరణ్యానికి రాజు అంటూ తన బలాన్ని ప్రదర్శించేవాడు. జంతువులన్నీ అతని దురాశ మరియు అహంకారానికి భయపడేవి. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక పరిష్కారం ఆలోచించాయి. అప్పుడే తెలివైన కుందేలు ముందుకు వచ్చింది. బలంతో కాదు, బుద్ధితో గెలవాలి అని చెప్పింది. కుందేలు రాజు ఏనుగును కలిసి, ఓ రాజా, నీలాంటి గొప్పవాడి కంటే ఇంకా పెద్ద రాజు ఉన్నాడు. అతడు సరస్సులో నివసిస్తున్నాడు అని చెప్పింది. ఆ మాటలు విని ఏనుగు కోపంతో సరస్సు దగ్గరకు వెళ్ళింది. కుందేలు నీటిలో ఏనుగు ప్రతిబింబాన్ని చూపించి, అదిగో ఆ రాజు అని చెప్పింది. తన ప్రతిబింబాన్ని చూసిన ఏనుగు అది మరో ఏనుగు అని భావించి దాడి చేసింది. నీటిలోకి దూకి గాయపడింది. అప్పుడే తన తప్పు అర్థమైంది. ఆ రోజు నుంచి రాజు అహంకారాన్ని విడిచి అందరితో స్నేహంగా ఉండసాగింది. జంతువులు సంతోషంగా జీవించాయి. ఈ కథ మనకు చెప్పే పాఠము, బలం కంటే బుద్ధి గొప్పది, అహంకారం చివరికి నష్టానికి దారి తీస్తుంది అని తెలియజేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.